స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎగ్జాంపుల్ 9, 10 అండ్ 11 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీ ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 9 చూడండి. Find the number of permutations of the letters of the word. సో ఇక్కడ అలహాబాద్ ఇచ్చారు, దీంట్లో నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి థీరం 4 స్టేట్మెంట్ ఉంది చూడండి. ద నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ వేర్ P1 ఆబ్జెక్ట్స్ ఆర్ ఆఫ్ వన్ కైండ్, P2 ఆర్ ఆఫ్ సెకండ్ కైండ్ అండ్ సో ఆన్ Pk. అంటే ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్లో ఉన్న లెటర్స్ని మనము ఎన్ అని తీసుకుంటాము. వర్డ్లో రిపీట్ అయ్యే లెటర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అలహాబాద్లో ఎల్ మీకు 2 times రిపీట్ అయింది, ఏ వచ్చేసరికి 4 times రిపీట్ అయింది. వీటిని మనము P1, P2 అని తీసుకుంటాము, తీసుకొని ఈ ఫార్ములా రాసుకుంటాము. ఓకే, సో సొల్యూషన్ చూడండి. గివెన్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్. అలహాబాద్లో టోటల్గా మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయని చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో టోటల్గా 9 లెటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకి ఏ రిపీట్ అయింది, సో దాన్ని రాయండి. ఫ్రీక్వెన్స్ ఆఫ్ ఏ. సో ఏకి ఫ్రీక్వెన్సీ ఏ 1, 2, 3, 4 times రిపీట్ అయింది, 4 రాయండి. నెక్స్ట్ ఫ్రీక్వెన్స్ ఆఫ్ ఎల్. సో ఎల్ మీకు 2 times రిపీట్ అయింది, సో 2 రాయండి. రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ హెచ్ కానీ, బి కానీ, డి కానీ మనకు సింగిల్ టైమే రిపీట్ అయ్యాయి, వాటిని రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు పర్మిటేషన్స్ ఎన్ని ఉంటాయని ఫార్ములా రాసుకుంటున్నాము. Therefore the number of required permutations that equal to, so first టోటల్గా ఎన్ని లెటర్స్ ఉన్నాయి 9 ఫ్యాక్టోరియల్ బై 4. మీకు ఇక్కడ మీకు ఏ 2 times రిపీట్ అయింది అండ్ ఎల్ 2 times రిపీట్ అయింది, సో 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. ఈ 9 ఫ్యాక్టోరియల్ని నేను 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ వరకు మాత్రమే రాస్తున్నా, ఎందుకంటే డినామినేటర్లో 4 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ 2 ఫ్యాక్టోరియల్ని నేను 2 ఇంటూ 1గా రాసుకుంటున్నాను. క్యాన్సిల్ అవుతాయి చూడండి, 4 ఫ్యాక్టోరియల్ అండ్ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 2 1s 2 4s 8. రిమైనింగ్ నెంబర్స్ అన్నీ మల్టిప్లై చేయండి. న్యూమరేటర్లో 7560 వస్తుంది, డినామినేటర్లో 1 ఉంది, సో 1 రాయాల్సిన అవసరం లేదు. టోటల్గా నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ పర్మిటేషన్స్ వచ్చేసరికి 7560. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10 చూడండి. హౌ మెనీ 4-digit నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ 1 to 9 ఇఫ్ ద రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఫస్ట్ ఇక్కడ మనకి నెంబర్స్ వచ్చేసరికి 1 నుంచి 9 వరకు తీసుకోమని చెప్తున్నారు, అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. సో ఈ నెంబర్స్ని యూజ్ చేసుకొని 4-digit నెంబర్స్ అనేది ఫామ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1 2 3 4 1 3 2 4. సో ఇవి 4-digit డిఫరెంట్ నెంబర్స్. ఇక్కడ సేమ్ నెంబర్లో మళ్ళీ మనకి డిజిట్స్ అనేవి రిపీట్ అవ్వకూడదు అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ మీరు నెంబర్ వచ్చేసరికి ఫస్ట్ మీరు 1 2 5 7 తీసుకున్నారు అనుకోండి, దీంట్లో చూడండి మీకు నెంబర్స్ ఏవి రిపీట్ అవ్వలేదు, సో ఇలాంటి నెంబర్స్ తీసుకోవాలి. అంతేగాని మీరు 1 2 2 5 ఇలా తీసుకోకూడదు, ఎందుకంటే నెంబర్స్ అనేవి ఇలా రిపీట్ అవ్వకూడదు అని చెప్తున్నారు. ఓకే, సో ఫస్ట్ మీరు గివెన్ డిజిట్స్ ఏవైతే డిజిట్స్ ఇచ్చారో ఆ డిజిట్స్ రాయండి. 1 2 3 4 5 6 7 8 9. నెంబర్ ఆఫ్ 4-digit నెంబర్స్ ఫార్మ్డ్ బై ద యూజింగ్ 9 digits. ఈ 9 digitsని యూజ్ చేసుకొని 4 digitsని మనం ఫామ్ చేయాలి. సో దానికి నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ 9 digits అని చెప్పేసి ఫార్ములా ఒకటి ఉంది, మీకు టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఇచ్చారు. సో ఫార్ములా చూడండి. సో NPR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో ఇది ఫార్ములా, ఈ ఫార్ములాని మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. ఓకే, సో నెక్స్ట్ చూడండి. ద నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ of 9 digits
of 9 digits taken 4 at a time. ఓకే, సో ఫార్ములా, సో 9 డిజిట్స్లో 4 ఎట్ ఏ టైం తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని మనము 9p4 అని రాసుకుంటాం. అంటే n వాల్యూ వచ్చేసరికి 9 అవుతుంది, r వాల్యూ వచ్చేసరికి 4 అవుతుంది. ఇక్కడ p మీన్స్ పర్మిటేషన్స్. ఓకే, నెక్స్ట్ NCR అనే ఫార్ములా కూడా వస్తుంది. p ఉంటే పర్మిటేషన్స్, c ఉంటే కాంబినేషన్స్. ఓకే, సో 9p4 ఫార్ములా చూడండి. n ఫ్యాక్టోరియల్ అంటే 9 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ 9 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 9 ఫ్యాక్టోరియల్ బై 9 మైనస్ 4 అంటే 5 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 9 ఫ్యాక్టోరియల్ని నేను 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటున్నాను. నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ని నేను డినామినేటర్లో సేమ్ యాస్టీస్గా రాసుకుంటున్నాను. ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్తోనే మనం ఎందుకు స్టాప్ చేసాము అంటే డినామినేటర్లో 5 ఉంది క్యాన్సిల్ చేయడానికి, సో ఇక్కడ వరకు మాత్రమే రాసాము. 5 ఫ్యాక్టోరియల్ అండ్ 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, రిమైనింగ్ వచ్చేసరికి మనకి 9 8s 72 ఇంటూ 6 7s 42. ఇవి రెండు మల్టిప్లై చేయండి 3024 వస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 11 చూడండి. హౌ మెనీ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ 100 and 1000 కెన్ బి ఫార్మ్డ్ విత్ ద డిజిట్స్ 0 1 2 3 4 5 ఇఫ్ ద రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ నాట్ అలౌడ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 100 నుంచి 1000 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి, అయితే ఆ డిజిట్స్ అనేది మనకి 0 నుంచి 5 వరకు ఉన్న ఈ డిజిట్స్తో మాత్రమే ఆ నెంబర్ అనేది ఫామ్ అవ్వాలి. సో నెంబర్ రిపిటేషన్ అనేది అవ్వకూడదు అని చెప్తున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు ఇచ్చారు అనేది ఫస్ట్ అది మనం రాద్దాము. సొల్యూషన్ చూడండి. ద numbers lying between 100 and 1000 are the 3-digit numbers. So 3-digit numbers. సో 100 నుంచి 1000 వరకు బిట్వీన్ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఇవన్నీ 3 digits నెంబర్స్. సో ఇది ఆల్రెడీ మీకు తెలుసు. 1000 బిఫోర్ వచ్చేది 999 వచ్చేసరికి మనకి 3 digit నెంబర్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనకి డిజిట్స్ ఏమి ఇచ్చారు, గివెన్ డిజిట్స్ ఈక్వల్ టు 0 1 2 3 4 and 5. సో నెంబర్ ఆఫ్ 3 digits బై యూజింగ్ 6 digits. ఈ 6 digitsని యూజ్ చేసి మనం 3 digits రాయాలి. ఓకే, సో నెక్స్ట్ అది చూడండి. ద నెంబర్ ఆఫ్ 3 digits నెంబర్స్ బై యూజింగ్ 6 digits. సో ఈ 6 digitsని యూజ్ చేసి నేను 3 digit నెంబర్స్ రాస్తున్నాను. దానికి మనకి ఫార్ములా అంటే NPR లాగా ఎలా రాసుకుంటాము అంటే 6p3. ఓకే, సో ఇలా రాసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిజిట్స్లో 0 ఉంది. సో ఇక్కడ 0 చూడండి. సో 3 digits నెంబర్స్ ఇలా తీసుకున్నట్లయితే 0 స్టార్టింగ్లో వస్తే 27. ఇక్కడ మీరు చూడటానికి 3 digits ఉన్నా కానీ సో వాల్యూ వచ్చేసరికి 2 digits వాల్యూనే అవుతుంది. అంటే 027 ఉన్నా కూడా 27 అంటే 27 అవుతుంది దాని వాల్యూ వచ్చేసరికి. అంటే 0 స్టార్టింగ్లో వస్తే అవి 2 digits నెంబర్స్ అవుతాయి. అంటే వీటిల్లో నుంచి మనం 2 digits నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకి 100 నుంచి 1000 వరకు 3 digits నెంబర్స్ ఏమున్నాయి అనేది వచ్చేస్తాయి. ఓకే, అంటే స్టార్టింగ్లో 0 రాకుండా మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటున్నాము, ఆ వచ్చే నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాము. నెక్స్ట్ అది చూడండి. ఇఫ్ 0 ఈజ్ present in the 100 place, then the number be a 2-digit number.
నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ 2-digit numbers, the number of 2-digit numbers using remaining 5 digits రిమైనింగ్ 5 డిజిట్స్లో మనం 2 digits నెంబర్స్ రాయాలి అనుకుంటే 5p2 అని రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు 2 digits నెంబర్స్ని మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా 3 digits నెంబర్స్ ఏమున్నాయి అనేది వచ్చేస్తుంది. సో therefore అని రాయండి. therefore the number of numbers lying between 100 and 1000 that equal to, సో ఫస్ట్ 3 digits ఇవి టోటల్గా 6 digits, దీంట్లో 3 digits ఇస్తున్నాం కాబట్టి సో 6p3 మైనస్ 0 తీసేస్తే రిమైనింగ్ మనకి 5 digits ఉంటాయి. దీంట్లో 2 digits మనం తీసేస్తున్నాం కాబట్టి 5p2. సో 6p3 ఫార్ములా చూడండి, అంటే ఎన్పిఆర్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 6 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. మీకు డౌట్ ఉంటే ఫార్ములా ఇక్కడ రాసుకోండి. ఎన్పిఆర్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకే, సో అంటే ఇక్కడ n ప్లేస్లో మనకి 6 ఉంది, r ప్లేస్లో 3 ఉంది. నెక్స్ట్ మైనస్ ఇక్కడ n ప్లేస్లో 5 ఉంది అండ్ r ప్లేస్లో మనకి 2 ఉంది. సో 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 3 అంటే 3 వచ్చేస్తుంది. 3 ఫ్యాక్టోరియల్ మైనస్ 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 2 అంటే 3 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు నేను ఈ 6 ఫ్యాక్టోరియల్ని 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్గా రాస్తున్నాను. బై డినామినేటర్లో 3 ఉంది. ఈ 5 ఫ్యాక్టోరియల్ని నేను 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్గా రాస్తున్నాను. బై డినామినేటర్లో 3 ఫ్యాక్టోరియల్ ఉంది. డినామినేటర్లో 3 ఫ్యాక్టోరియల్ ఉంది, అది క్యాన్సిల్ చేయాలి అంటే సో మనం ఇక్కడితో స్టాప్ చేయాలి. సో 3 ఫ్యాక్టోరియల్ ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్స్ ఇవి మొత్తం మనకు క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ మల్టిప్లై చేయండి. 6 5s 30, 30 4s 120 మైనస్ 5 4s 20. సబ్ట్రాక్షన్ చేయండి, సబ్ట్రాక్షన్ చేస్తే 100 వస్తుంది. ఓకే, అంటే మనకి 100 నుంచి 1000 వరకు 3 digits నెంబర్స్ వచ్చేసరికి 100 ఉంటాయి. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.